హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. మళ్ళీ ప్రొద్దున చేనులకు వచ్చిన 6 గంటలకు ఫుల్గా రాత్రి అయితే మంచు పడ్డది. ఇప్పుడైతే మొత్తం మాగురు పొగ మంచు పడ్డది. మొత్తం మాగురు ఏం కనబడతలేదు. వెనుకకు తిరుగోలా పడ్డది. మొత్తం ఎటు చూసినా పొగ మంచు ఉన్నది. మొత్తం మబ్బు ఉన్నది. గుట్టలు అయితే ఎక్కడ కనబడతలేవు. ఇంటానే పొగ మంచు ఉంది. ఫుల్ పడ్డది. ఇట్లా పడితే పత్తులు ఆల్రెడీ తక్కువ కాసినాయి. ఆ కాసిన కాయలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. వాళ్ళకి ఏ రోడ్ కూడా ఇప్పుడు ఏ రాకులేదు, అంత ఘోరంగా ఉన్నది. అసలు మరి మాగురు పడడానికి వాళ్ళు మొన్న 2-3 రోజుల నుంచి స్ప్రేలు కొట్టుకుంటున్నారు. వచ్చిన ఈగురు కానీ ఏమన్నా మరి మాడిపోతుంది మాగురు. దీంతో ఇంకా కొత్త బెమ్మర్ అన్నట్టు ఆకులు ఎర్రబడి మచ్చలు పడి డ్యామేజ్ అవుతాయి. పత్తి పెట్టిన వాళ్ళకైతే ఇబ్బంది ఉన్నది. ఈ సంవత్సరం వర్షాలు అధిక వర్షాలు చేసి అట్లా కింది కాయలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. రోజు వర్షం పడుకు పూతే మాగలే మొత్తం ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు కొన ఏదన్నా వస్తుంది అనుకుంటే దాంతో ఈ మాగురుతోనే అవి డ్యామేజ్ అవుతుంది. నిన్న పడ్డది, నిన్నటికంటే ఎక్కువ ఇవాళ పడ్డది మాగురు ఫుల్. నిన్న ఇంకా కొద్దిగా కనబడు, ఇవాళ అయితే ఫుల్ మాగురు ఉన్నది. మన మంచు కూడా అంటే మంచు కూడా వర్షం టైప్ పడుతున్నది. మొత్తం మక్కలన్నీ పచ్చి అయిపోయినాయి. మంచు పడి మొత్తం పచ్చి అవుతున్నాయి మెత్తగా. ఈ పొట్టు మెత్తకు చిలుకలు వచ్చి మరజీరుతున్నాయి. రోజు ఇంత అయిపోయిందంటే కూడా చిలుకలు తింటున్నాయి. ఇంత కడాకేండి ముదిరిపోయిన మక్కల్ని కూడా తింటున్నాయి. అవి తినేది మొత్తం తినాయి. లోపల చిన్న పలుకు ఉంటుంది తెల్లడిది. దీని లోపట్లో ఉన్న తెల్లటి పలుకు కోసమే అవి తింటాయి. అబ్బాయి మొత్తం ఇత్తు మొత్తం తింటాయంటే ఇత్తు కూడా తినాయి. దీని లోపల చిన్న పలుకు ఉంటుంది, ఏదైతే మనకు మొలక వలుగుతుందో ఆ పలుకును మాత్రం తింటాయి. మిగతా అంతా పడేస్తాయి. అవి ఇట్లా 2 కంకులు తిన్నాడు కడుపు నిండదు ఆ పలుకు తీసుకొని తింటే. చిన్న పలుకు కోసం అది ఒక్క కంకి తింటే ఆడు కడుపు సగం కంకి నిండిపోతాయి. ఇత్తులు మొత్తం తింటే తినాయి. మొత్తం పలగొట్టి లోపల ఉన్న చిన్న పలుకు తినతందుకే మక్కల్ని జీరుతున్నాయి. ఈ వాతావరణం ఏమో మొగులవుతుంది, అప్పుడే మొగులవుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది. అర్థం కావట్లేదు. ఇరుద్దామంటేనేమో కింద వేసి కుప్పేస్తేనేమో డింగాన్ చేస్తాయి అన్నట్టు. ఇట్లా తిని చిన్న పలుకు తీసి తింటాయి. ఇలా ఇవి మొత్తం గట్టిగా తిరుపడ కొట్టేసినాయి. దీని లోపల ఉన్న పలుకుని పలగొట్టుకొని తింటాయి. ఇవి మొత్తం ఇత్తు తినాయి. ఇలా ఇన్ని ఇత్తులు పడ్డాయి కంకి మొత్తం తినాయి. ఓన్లీ పలుకు, ఇంత పలుకు కోసం ఒక కంకిని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఇట్లా వర్షం పడ్డానుకో దీంట్లోకి వెళ్ళి నీళ్లు దిగి మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇట్లా మక్కల్ని ఎట్లా తీరుతున్నాయి. హార్వెస్టర్ ఏమో హార్వెస్టర్ వస్తుందంటే వాడన బట్టే మొత్తం వర్షంకు తడిచిన్నాయి, తొందరగా రాలిపోతాయి, కింద పడిపోతాయని వాడు చెప్తుండే. అయితే కేసరికాయ పడదామన్నట్టు చూసుడు ఉన్నది. 3 రోజులు మొగులు అవుతుంది. మొగులు అయ్యేడుకు ఆపేసినాం.